హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేవర ఫస్ట్ డే కలెక్షన్స్ అండ్ రికార్డ్స్ ఏందో తెలుసుకుందాం అనమాట. దేవర రిలీజ్ అయిన తర్వాత మనకైతే ఆవరేజ్ స్టాక్ అయితే వచ్చింది అనమాట. కానీ రికార్డ్స్ మాత్రం అయితే వేరే లెవెల్ అయితే రికార్డ్స్ అయితే వచ్చాయి. కలెక్షన్ కూడా చాలా మంచిగా అయితే వచ్చాయి అనమాట. దాని రికార్డ్స్ ఏంది, కలెక్షన్ ఏంది అనేది తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నైజాంలో 22.64 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ మనకైతే స్పెషల్ షోస్ వేశారు. అలా మనకైతే సెకండ్ ప్లేస్ అయితే ఉందన్నమాట. రికార్డులు అయితే ఫస్ట్ ప్లేస్ అయితే మనకైతే త్రిబులార్ ఉంది, సెకండ్ ప్లేస్ అయితే దేవర ఉంది, థర్డ్ ప్లేస్ అయితే సాలార్ ఉందన్నమాట. సీడెట్లు అయితే 10.37 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ కూడా మనకైతే రికార్డ్ పెట్టింది. టాప్ 2 అయితే ఉందన్నమాట. సీడెట్లో ఉత్తరాంధ్రలో అయితే 6.45 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడైతే ఏం రికార్డ్ అయితే పెట్టలేదు ఉత్తరాంధ్రలో. వెస్ట్లో అయితే 4.73 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ మనకైతే ఏ రికార్డ్ అయితే పెట్టలేదు అనమాట. వెస్ట్లో అయితే 4.20 కోట్లు అనమాట. ఇక్కడ కూడా అయితే ఏ రికార్డ్ అయితే పెట్టలేకపోయింది. గుంటూరులో అయితే 7.24 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. కృష్ణాలో అయితే 3.53 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చింది. ఇక్కడ అయితే మంచి కలెక్షన్ అయితే వచ్చాయి అనమాట. నెల్లూరులో అయితే 2.49 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ అయితే మనకి గుడ్ కలెక్షన్ అయితే వచ్చాయి. టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే 61.65 కోట్ల దాకా షేర్. గ్రాస్ అయితే 82.20 కోట్ల దాకా గ్రాస్ అయితే ఉందన్నమాట. దీంట్లో మనకు జిఎస్టీ కూడా యాడ్ అయి ఉన్నాయన్నమాట ఏపీ తెలంగాణ కలెక్షన్ లో. కర్ణాటకలో అయితే 6.40 కోట్లు, తమిళనాడులో అయితే 1.05 కోట్లు, కేరళలో అయితే 25 లక్షలు మాత్రమే షేర్ అయితే వచ్చిందనమాట. హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 4.5 కోట్లు అయితే షేర్ అయితే వచ్చిందనమాట. గ్రాస్ అయితే 11 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే వచ్చింది. ఓవర్సీస్ లో అయితే 24.70 కోట్లు అనమాట. గ్రాస్ అయితే ఇక్కడ 48.7 కోట్ల అయితే గ్రాస్ అయితే వచ్చింది ఓవర్సీస్ అనమాట. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 98.60 కోట్ల దాకా షేర్. గ్రాస్ అయితే 147 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది అనమాట. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 184 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇంకా రావాల్సింది మనకైతే 98.60 కోట్ల దాకా అయితే షేర్ అయితే రావాలి, హిట్ కావాలి అంటే. ఎలాగో మనకైతే ఇవాళ బుకింగ్స్ అయితే వేరే లెవెల్ జరుగుతుంది అనమాట. ప్రొడ్యూసర్ మాత్రం 175 కోట్లని అయితే పోస్ట్ అయితే వేసారు అనమాట. మీకు ఎట్లాగో తెలిసింది, వాళ్ళు ప్రమోషన్ కోసం అట్లా చేస్తారు కాబట్టి. మరి మీరు ఏమనుకుంటారు, వీకెండ్ లోపు అయితే బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అని కింద అయితే కామెంట్ చేయండి డార్లింగ్స్. మరి ఇది డార్లింగ్స్, మరి దేవర ఫస్ట్ డే కలెక్షన్స్ అండ్ రికార్డ్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయండి డార్లింగ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టి, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ వేరే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.